న్యూస్ కి స్వాగతం. నా పేరు కళ్యాణి. రాత్రికి రాత్రే కాయలతో ఉన్న మామిడి చెట్లను నరికివేసిన అగంతకులు, పాత తగాదాలే కారణం అంటున్న స్థానికులు. కాపుతో ఉన్న మామిడి చెట్లను నరికివేయటం ఎంతవరకు సమంజసం? ఒక వ్యక్తికి ఆ భూమి మీద కన్ను పడింది. ఇప్పుడు ఉన్న భూ యజమానులతో ఆ భూమి వారికి ఇవ్వటానికి ససేమెరా అన్నారు. అందుకే ఆ వ్యక్తి రాత్రికి రాత్రే ఈ చెట్లను అమానుషంగా నరికివేశాడు. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదంటున్న గ్రామస్తులు. భూ యజమాని సోమవారం సబ్బవరం పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేయగా వారు ఏమీ చెప్పలేదు. అదే అదునుగా చేసుకుని రెచ్చిపోయిన అగంతకులు స్థానిక ఎలక్ట్రానిక్ మీడియాకు వెళ్లి భూ యజమానిని వివరణ కోరగా, అయ్యా, మా భూములు ఇప్పటివి కావు, మా తాతల దగ్గర నుంచి మేమే సాగు చేస్తున్నాం అంటున్న భూ యజమానులు. ఈ భూమి సర్వే నెంబర్ 203/3లో ఉంది. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం వంగల పంచాయతీ తెలుకులవానిపాలెం నుంచి సమాచారం అందిస్తున్న E9 రిపోర్టర్ ఈశ్వరరావు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం వంగల పంచాయతీ తెలుకులపాలెం స్థానికులకు 40 సెంట్ల భూమి ఉంది. దీనిలో మామిడి చెట్లు వేసుకుని ఇతర పంటలతో సహా సాగు చేసుకుంటున్న తరుణంలో ఓ వ్యక్తి వచ్చి, ఈ భూమి మాది, దీనిలో మీరు ఎందుకు సాగు చేస్తున్నారు అని అడగగా, వారయ్యా, ఈ భూమి ఇవాళ కాదు, మా తాతల నుంచి మేము ఇక్కడే సాగు చేసుకుంటున్నాం అని చెప్పారు భూ యజమానులు. అది విన్న అగంతకులు రాత్రికి రాత్రే వచ్చి మామిడి చెట్లు నరికివేసి వెళ్లిపోవటం జరిగింది. ఈ విషయమే భూ యజమాని సబ్బవరం పోలీస్ స్టేషన్కి వెళ్లి సమాచారం ఇస్తే పోలీసులు మీనవేషాలు లెక్కిస్తూ ఏ విషయం చెప్పకుండా ఉండడంతో ఈ పరిస్థితి విషమించిందని స్థానికులు చెప్పుకుంటున్నారు. మొన్న వచ్చారు, మొన్న ఇలాగా 1 గంటకి ఇలాగ వచ్చారు. మాది భూమి మా ఎక్కదే అంటారు. మీ ఎక్కడ సంపాదించింది భూము? ఇది మాది, మా తాతలు, మా మామ, అత్త మామ అందరూ సంపాదించారు. ఈ భూము మాది, మేము అవ్వలకి అమ్మలేదు. మా పిల్లల సంతకాలు కానీ, మా ఆయన సంతకాలు కానీ, ఎవరి సంతకాలు లేవు. మేము కోలాడితే కొండాడినట్టుగా మేము ఉన్నాము. మీరు ఇవాళ వచ్చి మీరు మాది అంటుంటే మీరు ఏడు చేసుకుంటారో చేసుకోండి. ఇగో బీసెట్ వెంకటరావున పంపించాడు, లెవెల్ చేయమన్నాడు. ఇగో పొగులం కూడా వచ్చింది. బీసెట్ వెంకటరావున వాళ్ళ బెడెట్టి చంపించి యూసేయండి అని చెప్పాడు. చెప్తే మేము ఆరగించాం. తొక్కించమన్నాడు, కూడా ఎన్నిసార్లు బెదిరించారు. చుట్టూ మా పాక చుట్టూ కూడా కంచి తవ్వేసి మా వెళ్ళకుండా పాక కూడా దారికి కట్టేశారు. దానాలు ఒకటి రానందుకు కానీ, మేకలకి నీళ్ళు కానీ ఏది కూడా చేయకుండా చేస్తారు. అది చేస్తే అప్పుడు కూడా భరించాము. మరి రాత్రి 12 గంటలకు వచ్చి ఈ పని చేశారు. అమ్మ మరి చూడడానికి వస్తే భయం పడిపోయి మా మరిది భార్య ఇక్కడ బీర్లు నా పేరు బడిసిన నాగరాజు, మా దొంగల పంచాయతీ చివరి తెలుగుపాలెం. ఈ ఇందులో 230 సర్వే నెంబరు 233 సార్. మొత్తం 30 సెంట్ సార్ టోటల్. ఇందులో మామిడి తోట వేసాము. మామిడి తోటలో ముందు వచ్చి మమ్మల్ని బెదిరించారు, కొట్టడానికి బెదిరించారు. ఎవరు గుర్తున్న వ్యక్తులు బెదిరించి మేము అడ్డుకోగానే పోలీసు కంప్లైంట్ చేయగానే పారిపోయారు సార్. ఏమని బెదిరించారు? మా భూమి మాది అని బెదిరించారు సార్. బాబు పంపించాడు. ఎన్ని చెట్లు ఉన్నాయి? 30 సెంట్లు విస్తీర్ణం. 30 చెట్లు సార్. 30 మామిడి చెట్లు సార్. ఏం రకం? అన్ని బంగిరి బిల్లు సార్. అన్ని మొత్తం కాపు మీద ఉన్నాయి. కాపు మీద సార్, మొత్తం అంత బంగిరి బిల్లు సార్. చెప్పు. తర్వాత మేము బెదిరించగానే మేము అందరం రామగానే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేశాను సార్. మేము వెంటనే 1 ఫోన్ చేయగానే పోలీసులు రాగానే వాళ్ళు భయపడి పారిపోయారు సార్. అయితే తర్వాత ఏమంటే మనతో మాట్లాడి మేము తీస్తాం పేపర్లు అన్నారు. పేపర్లు ఏం తేలేదు. పేపర్లు తేపగానే ఎందుకని అడిగితే ఏం లేదు అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత జేసీబీ డ్రైవర్ని అడిగాం, ఎవరు పంపించారంటే లేదు, పలానా బీసీ ట్యాంకర్ పంపించాడు, ఈ తోట మొత్తం మాదంట, లెవెల్ చేసి మళ్ళీ చెప్పారు సార్. అయితే అతను తీసుకుని చెప్తే అతను తీసుకురాము, మీరు తీసుకున్నాం, మేము తీసుకొస్తాం, తోట భూమి మాది, గత మా తాతల వారసత్వంగా పని ఉన్నాం, మేము భూమిలో సాగు చేస్తూ ఉన్నాము, ఇప్పటి వరకు మేమే సాగు చేసాము, మేమే తీసుకొస్తాం, మా తాతల వారసత్వం భూమి ఇది అని చెప్పగానే వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ రాత్రి ఏమో చెప్పజేయకుండా నైట్ 1 గంట 12:30 టైంలో, ఆ టైంలో 12:30 1 గంట టైంలో వచ్చి చెట్లు మొత్తం కోసేసారు మొత్తం అన్నీ. మీరు ఎప్పుడు చూసుకున్నారు? ఆ టైంలో బాబాయ్ ఏమో మామూలుగా కళ్ళానికి ఆవులు గడ్డడానికి వచ్చాడు. ఒకడే వచ్చాడు. ఇది జనాలు ఎక్కువ మంది, బాబాయ్ భయపడిపోయి అన్ని చెట్లకే కోసారంట. ఒక బాబాయ్ని చంపేసారని భయపడి ఇంకా ఇంటికి పారేడు వచ్చాడు. వాళ్ళు ఒక 14 మంది 20 మంది ఉంటారు మొత్తం. స్టార్టింగ్ రోజు వచ్చేటప్పుడు అయితే మేము వాళ్ళు మొత్తం వీడియో తీసాం సార్. ఫస్ట్ అయితే సెకండ్ టైం వచ్చిందంటే బాబాయ్ భయపడిపోయి ఇంకా వెళ్ళిపోయాడు.
కంప్లైంట్ ముందు స్టార్టింగ్ ఇచ్చింది సార్ ఫస్ట్ రోజు. పోలీసులు ఏమన్నారు? పోలీసులు వస్తామని చెప్పారు. పోలీసు కానిస్టేబుల్ వచ్చి వెళ్ళిపోయాడు. కరెక్ట్ రెస్పాన్స్ లేదు. రాత్రి కూడా ఫోన్ చేశారు. అదే పోలీసు రెస్పాన్స్ లేదు. పోలీసు పట్టించుకోలేదు సార్. 1 నెంబర్ డైల్ చేసాం సార్. 100 డైల్ చేసాం. మించుమించు ఒక 1 లక్ష రూపాయలు లాస్ సార్ మమ్మల్ని. అప్పుడు మేము ఏంటంటే తక్కువ రోజులు వేసుకుని మొక్కలు పెంచాము. ఇప్పుడు అంతే లెక్క వేసుకుంది బోర్డు లాస్ 1,02,000 లాస్ ఉంది సార్. ఇంకేం న్యాయం కావాలి? ఏం కోరుకుంటున్నారు చెప్పండి. మాకు న్యాయం ఏంటంటే శుభ్రంగా మాకు న్యాయం. మామిడి మొక్కలు పెంచాం కదా, మా భూమి మాకు కావాలి. రైతులు సింగల్ వస్తే మాకు చంపేసి బెదిరిస్తాం సార్. అందులో మాకు ఒకరి మీద డౌట్ ఉంది సార్ బాగా. ఈ సైట్ మేనేజ్మెంట్ చేసింది బీసీ ట్యాంకర్ సార్. అతనే మా భూమి గతంలో వాళ్ళకి మాకు హోదా ఏంటంటే ప్రతి దగ్గర మా సైట్ ఉంది, మా ల్యాండ్ ఉంది. ఎక్కడైతే మేము ఇవ్వట్లేదు నైట్ టైం వచ్చి లెవెల్ చేసడం, ఇవ్వకపోతే చంపేస్తున్నాను చెప్పడం, లేదా బ్లాక్ మెయిల్ చేసి రాత్రులు తవ్వేయడము ప్రతిసారి ఇది జరుగుతుంది. గత ఒక 30 సార్లు జరుగుతుంది. మేము ల్యాండ్ ఉన్నాము, అతను వచ్చి బెదిరించడము, ఇవ్వకపోతే సాయంత్రం